హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మంచి 2BHK హౌస్ ఉన్నాం చూడండి. నార్త్ ఫేస్ ఇది గదిలో ఉంటుంది. ఎన్జిఓ కాలనీ, 25 ఫీట్ రోడ్ ఇంటి ముందు అఫీషియల్ ఏరియా. చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా చూపిస్తున్నాను మీకు. హౌస్ ఫ్రంట్ చూపించాను చూడండి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. 2 హౌసెస్ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఒకటి 3 సెంట్స్లో ఒకటి ఉంది, 2.5 సెంట్స్లో ఒకటి ఉంది. ఐరన్ మెయిన్ గేట్ ఐరన్ తీసుకోవడం జరిగింది. హౌస్ ఎంట్రీ అవుతున్నాం. బాల్కనీ ఇది. ఇక్కడ చూడండి, కార్ కానీ వెహికల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, 2 వీలర్స్. టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టెప్స్. బాల్కనీలో సీలింగ్ చూడండి, పీయూపీతో చేయించారు. హౌస్ ఫ్రంట్ వెలివేషన్ చూపిస్తున్నాను. టైల్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. హౌస్కి తగ్గట్టుగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ బోర్ కూడా అవైలబుల్ ఉంది. లోన్ కూడా వస్తుంది మనకి. ఇక్కడ 80-90% లోనే వస్తుంది. ఇక్కడ హౌస్ వెలివేషన్ చూపిస్తున్నాను మీకు. ఇంటీరియర్ మంచిగా డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అట్రాక్టివ్గా ఉంది హౌస్ అయితే. చాలా ఇక్కడ వెలివేషన్ టైల్స్ ఇది. ఇక్కడ బోర్ కూడా అవైలబుల్ ఉంది మనకి. ఇక్కడ 2-3 ఫీట్స్ ఇక్కడ గ్యాప్ కూడా వదలడం జరిగింది చూడండి. 2 ఫీట్స్ ఉంటుంది వెంటిలేషన్కి. ఇక్కడ కామన్ బాత్రూమ్, ఇండియన్ టాయిలెట్, అఫీషియల్ ఏరియా ఇది. హౌస్ ఫ్రంట్ వెలివేషన్ అంతా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ట్యాప్ కూడా పెట్టడం జరిగింది. ఇది కామన్ బాత్రూమ్, ఇది ఇండియన్ టాయిలెట్. ఎవరైనా గెస్ట్ వస్తే అలా యూజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ షూ ర్యాక్స్, ఇది వుడ్ వర్క్తో చేయడం జరిగింది. హౌస్లో మంచి వెంటిలేషన్. మెయిన్ డోర్ చూడండి, చాలా హెవీగా తీసుకోవడం జరిగింది. టేక్ ఇది ఎంట్రన్స్. ఇక్కడ మెష్ డోర్ కూడా వేయడం జరిగింది. హౌస్లోకి ఎంట్రీ అవుతున్నాం మనం ఇప్పుడు. హౌస్ స్టార్టింగ్లో ఈ విధంగా ఉంది చూడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి విండో కూడా, కిటికీ కూడా పెట్టడం జరిగింది. వెంటిలేషన్ ఎటువంటి కాంప్రమైజ్ అవ్వలేదు. హాల్లోకి ఎంట్రీ అవుతున్నాం ఇప్పుడు మనము. వాల్కి ఎంత మంచిగా డిజైన్ చేయడం జరిగింది. సీలింగ్ చాలా అట్రాక్టివ్గా ఉంది. సీలింగ్ కూడా చూడండి. షోకేష్ వుడ్ వర్క్ చూడండి. ఇంటీరియర్ ఏ విధంగా అట్రాక్టివ్గా ఉంది. చాలా చాలా ఎక్స్పెన్సివ్ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. హాల్ ఇది చాలా స్పేషియస్గా ఉంది. హాల్ కూడా, హాల్లో సీలింగ్ చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. హాల్లో వెంటిలేషన్ చాలా స్పేషియస్గా ఉంది. మెటీరియల్ అయితే విండోస్, బెడ్రూమ్స్కి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. ఎవరైనా ఫిజికల్గా విజిట్ చేయాలన్నా మన ఛానల్ సంప్రదించండి. కింద గ్రానైట్స్ వేయడం జరిగింది. 8 ఫీట్ వస్తుంది గ్రానైట్. చాలా అట్రాక్టివ్గా ఉంది చూడండి ఇంటీరియర్ అయితే. హాల్ ఇదంతా. కిచెన్ ఇది. కిచెన్ చూపిస్తున్నా. ఇక్కడ స్టార్టింగ్లో మనకి పూజ రూమ్ వస్తుంది. అంతా ఇంటీరియర్ మంచిగా చేయడం జరిగింది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇక్కడ కూడా చూడండి, కిటికీ పెట్టడం, విండో పెట్టడం జరిగింది. పూజ గదిలో కూడా ఇది పూజ గది. ఇది ఇదంతా ఇక్కడ షింక్. హౌస్కి తగ్గట్టుగా తీసుకోవడం జరిగింది ఇంటీరియర్ కూడా. ఇక్కడ చూడండి, ఎన్ని యుటెన్సిల్స్ మనం ఇక్కడ పెట్టుకున్న ఏవి మనకి హైడ్ అయిపోతాయి, కనిపించవు అసలే. ఇదంతా కిచెన్ మనకి. 19x66 వస్తుంది డైమెన్షన్స్, మెజర్మెంట్స్ అయితే. కిచెన్ ఈ విధంగా ఉంది. లోన్ కూడా వస్తుంది మనకి. ఇప్పుడు బెడ్రూమ్స్ చూద్దాము. చూడండి, హాల్ ఎంత స్పేషియస్గా, ఎంత పెద్దగా ఉందో. 3 సెంట్స్ వస్తుంది ఇది హౌస్. ఇది బెడ్రూమ్. ఇది చూడండి, బెడ్రూమ్ డోర్ కూడా చూడండి ఎంత హెవీగా తీసుకోవడం జరిగింది. చాలా అట్రాక్టివ్గా ఉంది డోర్ కూడా. బెడ్రూమ్లో కూడా మంచిగా ఇంటీరియర్ చేయడం జరిగింది చూడండి. మనకి బీరువా అవసరమే ఉండదు. బెడ్రూమ్లో సీలింగ్ చూపిస్తున్నాను మీకు. దీని ప్రైస్ అయితే 75 lakhs చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది. సీరియస్ బయర్స్ అయితే కాంటాక్ట్ అవ్వండి. హౌస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే. ఇంకో హౌస్ కూడా ఉంది, 62 lakhsలో ఉంది ఇంకోటి పక్కన. చూడండి, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఫిట్ చేయడం జరిగింది వాల్లోనే. అటాచ్ వాష్రూమ్ వస్తుంది. వెస్టర్న్ టాయిలెట్ ఇది. చాలా స్పేషియస్గా ఉంది. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. వాష్రూమ్లో కూడా మేము కిటికీ పెట్టడం జరిగింది మనకి. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ 3-4 ఫీట్స్ ఉంటుంది, గ్యాప్ వదలడం జరిగింది. ఏమన్నా మనం ఇక్కడ వాష్ ఏరియా ఎలాగా, వాషింగ్ మిషన్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ బయట. చూడండి, అంత గ్రిల్ కూడా వేయడం జరిగింది. సెక్యూర్గా చేయడం జరిగింది వర్క్ అయితే. గ్యాప్ ఉంది, మంచిగా వెంటిలేషన్ కూడా వస్తుంది మనకి. అఫీషియల్ ఏరియా ఇది. ఇక్కడ వాషింగ్ మిషన్ ఏవైనా పెట్టుకోవచ్చు మనము. హౌసెస్ చుట్టూ బ్యాక్ సైడ్ అంతా హౌసెస్ కూడా ఉన్నాయి.
హౌస్ ముందు 25 ఫీట్ రోడ్డే, మంచి అడ్వాంటేజ్ అది. ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను మీకు, స్కిప్ చేయకుండా చూడండి. చాలా స్పేషియస్గా ఉంది, 6x6 కాట్ ఈజీగా పడుతుంది మనకి ఈ బెడ్రూమ్లో. అయితే మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు ఇది. హాల్ కూడా చాలా పెద్దగా ఉంది, మంచిగా డిజైన్ చేయడం జరిగింది హాల్ కూడా. ఇది అనదర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు. ఇక్కడ కూడా మంచిగా ఇంటీరియర్ చేయడం జరిగింది, మంచి క్వాలిటీ మెటీరియల్ యూస్ చేయడం జరిగింది. మెటీరియల్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చూడండి ఇక్కడ మనం ఎన్ని బట్టలైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ బెడ్రూమ్లో సీలింగ్ ఇది, దీనికి అటాచ్ వాష్రూమ్ వస్తుంది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ఫిట్ చేయడం జరిగింది, ఇక్కడ కూడా అటాచ్ వాష్రూమ్. ఇది వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది, బెడ్రూమ్ తగ్గట్టుగా ఉంది వాష్రూమ్ కూడా. గ్లీజర్ కండిషన్, వెంటిలేషన్, ఎక్కడ వెంటిలేషన్ కాంప్రమైజ్ అవ్వలేదు అసలు. కొన్ని హౌసెస్లో అసలు వెంటిలేషన్ ఉండదు. దీని ప్రైస్ 75 lakhs చెప్తున్నారు. ఇంకో హౌస్ కూడా ఉంది లో బడ్జెట్లో, 62 lakhsలో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.